Yeah. శ్రీని ఏం అడిగిందంటే క్వశ్చన్ నాకు, హౌ టు స్విచ్ యూజర్ 3, యూజర్ 4 ఆర్ యూజర్ 1, యూజర్ 2. జస్ట్ సేమ్ ఎస్యు యూజర్ 1 స్విచ్, ఐ వాంట్ స్విచ్, ఎంటర్ సేమ్ కమాండ్ 1 2 3. దిస్ ఇస్ ద లేదు, అక్కడ నీకు చూపిస్తాయి, యూజర్ దగ్గర చూపిస్తాయి, నువ్వు ఈ గ్రూప్ లో యాడ్ అయినా. ఓకే, ఏమేం చెప్పేమన్నా తప్పు చెప్తా చెప్తా. చెప్పమ్మా. ఉమ్, ఇదిగో గ్రూప్ నుంచి ఒకటే, గ్రూప్ నుంచి గ్రూప్ లో ఉన్న అందరి యూజర్స్ ఒకటేసారి జరగవచ్చు అంటున్నా. అంటే యూజర్ 1 యూజర్ 2 ఒకటేసారి లాగిన్ కావాలి. ఆ, ఇప్పుడు ఇది ఉంది కదా, యూజర్ 1 లాగిన్ అయింది కదా, సేమ్ థింగ్, సేమ్, మళ్ళీ నువ్వు లాగిన్ లాగిన్ కావాలి, ఇలా లాగిన్ కావాలి. లక్ష్మీకాంత్, యువర్ సీనియర్ డెవలప్స్ ఇంజనీర్. ఓకే, మీరు ఇది, మీరు జూనియర్ డెవలప్స్ ఇంజనీర్. సేమ్ సర్వర్, రీలాగిన్, ఎస్యు యూజర్ 2, ఆస్కింగ్ పాస్వర్డ్ 1 2 3. దిస్ ఈస్ ద యూజర్ 1, దిస్ ఈస్ ద, దిస్ ఈస్ ద యూజర్ 1, దిస్ ఈస్ ద యూజర్ 2. జస్ట్ టైప్ యూజర్ 1, దిస్ ఈస్ ద యూజర్. అంతే, రియల్ టైంలో, రియల్ టైం అంటే సేమ్, నువ్వు సర్వర్ ఎప్పుడు యూజ్ చేసుకుంటావు, 1 యూజర్ ఉంటాడు. అంతే. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంకో యూజర్ని అంటే అప్పుడు ఏమవుతుంది, అది సాధ్యం కాదు. సో ఇంకో దాంట్లో ఇంకో యూజర్ యూజ్ చేసుకో. దిస్ ఈజ్ లైక్ అండర్స్టూడ్. యా, ఇది మీకు ఎట్లా చెప్పాలి. Yeah. ఎక్స్పర్ట్ కడతాయి. ఇప్పుడు ఇద్దరు యూజర్స్ ఉంటే ఒకటేసారి ఒకటే టెర్మినల్లో లాగిన్ కాలేరు, వాళ్ళకి ఇంకొక రెండో సర్వర్ తీసుకొని లాగిన్ కావాలి. అవుతుంది కాదు, యూజర్ అక్కడ విపిఎన్ ఉంటుంది, అందుకే కాదు జరిగేది, అక్కడ విపిఎన్స్ ఉంటాయి. ఉబంటు సారీ, @ సేమ్ థింగ్. ఇక్కడ లాగిన్ కావచ్చు, సేమ్ యూజర్ కాబట్టి ఎస్యు యూజర్ 1 ఆస్కింగ్ దిస్ యూజర్ 1 వన్ మిషన్, సేమ్ యూజర్ అనదర్ మిషన్ ఆల్సో లాగిన్. బట్ it is నాట్ ఏ, ఇన్ ద రియల్ వరల్డ్ విపిఎన్స్ ఉంటాయి, సపరేట్ విపిఎన్స్. ఒక యూజర్ ఒక దానికి ఒకటే టైంలో ఒకటే ప్లేస్ లో లాగిన్ కావాలి. एक यूजर लॉगिन सकता है एक सर्वर में. ओके, एक बार रियल वर्ल्ड में एक बार कर सकता है. ओके, दूसरे बार नहीं, नॉट लॉगिन टू, नॉट एबल टू लॉगिन. एक सर्वर पे एक ही यूजर वर्क कर सकता, ऐड कर सकता. దిస్ ఇస్ ద సినారియో. ఇట్లా ఉంటుంది, మీరు నమ్మండి, ఇలానే ఉంటుంది అంతా. ఓకే, ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఇలానే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ కమ్ బ్యాక్.
లక్ష్మీకాంత్ Ubuntu user. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఏ వన్ ఫోల్డర్ డెమో. ఓకే, created or not, how to check? ls. Yeah, I have a one folder. Go to inside of the folder. ఓకే, cd స్పేస్ ఫోల్డర్ నేమ్ ఆల్రెడీ నేను మార్నింగ్ చెప్పిన మీకు ఇది. ఓకే, mkdir టెస్ట్ ఫోల్డర్. ఇట్స్ క్రియేటెడ్. హౌ టు చెక్? ls. నౌ ఐఎమ్ లాగిన్ టు టెస్ట్. ఓకేనా? యా, నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఏ వన్ మోర్ ఫోల్డర్, దట్ ఈస్ ద repo folder. Okay, enter. It is created or not? How to check? ls. This is repo. Just cd repo. Enter. Right now we how to check our correct position? P. This is the our current location. Direct path. Okay. Now read down the చూపిస్. एक यूजर से सेकंड यूजर पे स्विच करना है तो वो कैसे? एक यूजर में आपने बताया वन यूजर हाउ स्विच वन यूजर टू सेकंड यूजर. जैसे उबंटू है, उबंटू की जगह अपन को अमेज़न लेना है या मैकओएस लेना है तो कैसे उसको स्विच करें? your Ubuntu, your username you want to Pragati user. How to switch? sh your username Pragati @public IP. Enter. That is ज़्यादा advanced है. అది that CSU switch user. ఏమైనా ఏమైతే చెప్పండి, ఇబ్బంది అయితే నేను నేర్చుకుంటాను. నేను కూడా నాకు కూడా ఏమొస్తారో. అయిపోయిందా బ్రో? కంప్లీటెడ్. Yeah, it is completed. Yeah, I am in three folders: demo folder and test folder and repo. One more Linux word, one Linux words: demo directory, test directory, repo directory. Yeah, this is the my path. Okay, how to come back? One step back. cd dot cd dot. Okay, cd dot. But it is not a good thing. I want directly go to complete back. Just to cd enter. What happened? మార్నింగ్ మీకు చూపించిన ఒక్క ఫోల్డర్ బయటకు రావాలంటే cd dot. Two dots equal to one folder. Yeah. But right now I want to complete three folders outside cd. cd means completely your own path is showing. Check your own path pwd. This is my own path Ubuntu. Understood? Yeah, good. Now I want to create one file. Touch Fine. file name.
My file name. How to check ls? This is my file name. How to check permissions? ls hyphen recording అవుతుందా? ls hyphen al enter. It is showing the permissions also. Okay na? Permissions. Permissions means user and group. Okay? Yeah, good. Now, this is what is the meaning of RWX hyphen, what is the name? What is the meaning? मतलब क्या है? I slash RW hyphen. What is the meaning? ఓకే, ఇది దాని అర్థమైంది. చూద్దాం బాబు, ఇది అయిపోయిందా మీకు ఈ కంటెంట్? ఓకే, దిస్ ఈస్ ద వాట్ ఈస్ ద మీనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్? హౌ టు చెక్? ఓకే, డివైడ్ ది 3 జస్ట్ డివైడ్. R means read. R means read permissions. R means read permission. W means write permissions. Hyphen means sometimes. It's showing the hyphen, yeah. Hyphen means execute permissions. Sometimes it's showing the X also. Read permission. It has a one number, that is a 4. నేను ఇచ్చింది కాదు, ఆల్రెడీ బై డిఫాల్ట్ రీడ్ పర్మిషన్ number 4. Whenever using the write permission 2. Whenever using the execute permissions, total it is by default. It is by default. Read is 4, write is 2, execute is 1. Like, Okay, ये वाला 4 to 1. 4 2 1. Read ka value 4. This is by default. I am not what is నేను చేయలేను అంటే ఏం చెప్తారు హిందీలా? Right का भी same. Second and 1 already default. Okay, total 7. Okay, yeah. ఇది అర్థమైంది మీకు? You are understand? Yeah. Now ఫస్ట్ త్రీ క్యారెక్టర్స్ ని యూజర్స్ అంటాం. వాట్ ఈస్ యూజర్స్? దిస్ ఈజ్ గ్రూప్, దిస్ ఈజ్ అదర్స్ ఆర్ ఎవ్రీ వన్. వి మీన్స్ one is others and one is group, one is group. అర్థమైందా? 3 ఆబ్జెక్ట్ వరకు, 3 క్యారెక్టర్ వరకు, 3 నంబర్ వరకే పెట్టుకోండి. ని ఈ 3 యొక్క యాక్టర్స్ ని యూజర్స్ అని, ఇంకా 3 దాన్ని గ్రూప్స్ అని, ఇంకా దాన్ని అదర్స్ అని డివైడ్ చేసి
ఓకేనా? ఇప్పుడు దీని నంబర్ ఎలా ఎలా చేయాలంటే రీడ్కి ఎంత అని చెప్పిన ఆర్కి 4 4 కదా. 4 ఐఫన్ లేదు కాబట్టి ఐఫన్ ఉంది బట్ దానికి వాల్యూ లేదు, జీరో అని అర్థం. ఓకేనా? అది కూడా రాద్దాం, జీరో. రైట్కి ఎంత? 2. ఫస్ట్ దానికి. ఓకే, నౌ నౌ సేమ్ రీడ్. ఫస్ట్ ఐఫన్, ఐఫన్ మీన్స్ జీరో అండ్ రైట్ మీన్స్ 4 అండ్ డబ్ల్యూ మీన్స్ 2. మ్యాథ్స్ కాదు, సింపుల్. ఓకే, ఐఫన్ మీన్స్ జీరో అండ్ రైట్ మీన్స్ 4. ఐఫన్ ఐఫన్ జీరో. టేక్ ఏ నెక్స్ట్ స్టెప్. 4 ప్లస్ 2 6. 4 ప్లస్ 2 6. 4 ప్లస్ 0 0 ఆర్ 0 ఎంత? మీన్స్ 664. దీని అర్థమైంది? 66. అర్థమైందా? ఈ యొక్క నేమ్ ఉంది కదా, ఏవి? సరే, నీకు కుక్క తెలివి ఉంది కాబట్టి నాకు కూడా కుక్క తెలివి ఉంది. మరి ఇది కూడా నీకు మొత్తం కలిపి ఇవ్వాలి. మరి ఎందుకు ఇచ్చింది ఇట్లా? అండర్స్టాండ్ మై పాయింట్? జస్ట్ ఈజ్ ఈక్వల్ టు, దీని అర్థం ఇది. అర్థమైంది ఏమన్నా? ఇప్పుడు నేను మారుద్దాం అనుకుంటున్నా, దీన్ని 777 చేద్దాం అనుకుంటున్నా. 664 ఉందిగా, 777 ఇద్దాం అనుకుంటున్నా. 777 అంటే ఫుల్ పర్మిషన్. फुल परमिशन. ओके, क्या है? रीड 4, राइट 2, या एग्जीक्यूट 1, टोटल 7. ऑलरेडी आई हैव वन फाइल, द फाइल का परमिशन दिस इज है. हाउ टू डिवाइड सकता है? आईफन आर डब्ल्यू यूजर डिवाइड 3 3 3, रीड राइट एग्जीक्यूट. सो दैट वाई इंट्रोड्यूस दी and means डिवाइड कर से गिर सकता है यूजर एंड ग्रुप एंड अदर्स. ओके, नाउ what is hyphen means? Zero. Means hyphen means zero, no value, so that way 0. R means 4, W means 2, same thing. And after that 4 plus 2 6, 0 plus 4 plus 2 6, 0 plus 4 plus 0 plus 0 4, total 4 6 6 4. देखो मतलब क्या है? दिस इज फाइल परमिशन 664. अंडरस्टूड? This is a completely file permissions. This is completely file permission. Now I want 777 permission. 777 permission means RWX, RWX, RWX. How to change the file permission? How to change file permission? Come back our terminal. Come back our terminal. Sudo ls. What is our file name? This is. What is the file permission? This is already 664. This is the meaning 664. I want change into the 777. Sudo change mode. What is the number? 777 I want. 777. Give your file name. What is the file name? File name.
Enter. Now check ls hyphen al. Yeah, it is showing. Check. Divide three octets means three characters. Okay. Ipudu R means 4. Write means 2. Execute means 1. And 4. R means 4, 2, 1. Same thing. 4, 2, 1. Total 7, 7, 7. Means 7, 7, 7. 777 का मतलब क्या है? आर डब्ल्यू एक्स आर डब्ल्यू एक्स आर डब्ल्यू एक्स. సార్ మరి దీని ముందు ఉంది కదా ఐఫన్, దిస్ సామే ఐఫన్ ఐ మీన్స్ ఫైల్. ఓకే, దిస్ ఇస్ ఫైల్ इंडिकेशन पर्पस आईफन यूजिंग. ओके, कमांड क्या है? ch mod change change mode 777 permissions, full permissions given to the file. Understood? ఇది ఏం స్టోరీ అంతా? ఫైల్ పర్మిషన్స్. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ప్లేస్ ఎక్స్ పర్మిషన్స్, మోర్ పర్మిషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ వన్ మోర్ థింగ్, టుమారో అవర్ అజెండా, టుమారో పర్మిషన్స్ అండ్ డైరెక్టెడ్ స్ట్రక్చర్, డైరెక్టర్స్ రూట్ డెస్టి మీకు తెలుసు, బట్ నేను ఇన్ డీటెయిల్గా చెప్తా. ఇన్ ద రియల్ టైమ్ వరల్డ్గా చెప్తా. ఒక ఇన్స్టాల్ చేస్తా ఒక అప్లికేషన్ని, ఆన్ ద మీన్ టైం ఆ ఫ్లోర్లో డైరెక్ట్లో చూపిస్తా. నెక్స్ట్ సిపి మూవ్ కమాండ్ జిప్ చేయడం. విండోస్లో జిప్ చేస్తారు కదా, రైట్ క్లిక్ ఇస్తే జిప్ అవుతాయి కదా, అట్లా జిప్, అన్జిప్, తార్, అంతార్, పేర్, హెడ్. రేపు ఎల్లుండితో మీ లైనక్స్ కంప్లీట్ అయిపోయింది. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో సెడ్, మీరు ఉంటారు కాబట్టి చెప్తారులే, సెడ్ సాల్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్సిపి ఆల్సో. గ్రెప్ అండ్ ఫైండ్. కట్ మీన్స్ మూవ్. ఓకే, సరిపోతా అమ్మా? ఇప్పుడు మనం చెప్పేటి మోస్ట్లీ డైలీ యూజ్ చేసేటి. ఇంకో డబ్ల్యూగేట్ చెప్తా. వన్ మోర్ థింగ్, డబ్ల్యూ. దిస్ ఇస్ ద టుమారో టాపిక్స్. ఏంది సార్ మమ్మల్ని సాగు కొట్టినాం ఈరోజు, రేపు పొద్దున్నే తీసుకుందాం. ఓకే భాష, భాష. సార్ సార్ ఉన్నా. హలో. ఓకే, ఓకే సార్. టుమారో రా ఒకసారి సార్, నాకు వాయిస్ వినిపిస్తలేదు మాట్లాడుతూ. ఓకే, వస్తా సార్. ఓకే. అయిందా? థర్డ్ క్లాస్ అయింది అంతే, 6 కాలే.